గుడ్ మార్నింగ్ గైస్. రైట్ నౌ అయితే నేను దువ్వాడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. దువ్వాడ రైల్వే స్టేషన్ అనేది వైజాగ్ టౌన్లో ఉండే స్టేషన్స్లో ఇది ఒకటి. ఈరోజు అయితే నేను వైజాగ్ నుంచి శ్రీకాళహస్తి అయితే వెళ్ళబోతున్నాను. శ్రీకాళహస్తి వెళ్ళి ఇంకా రాహుకేతు పూజ కూడా చేసుకోబోతున్నాను నేను మా చెల్లి. ఈ రాహుకేతు పూజ ఈ ప్రాసెస్ ఇదంతా నాకు పెద్దగా ఐడియా లేదు. సో అక్కడికి వెళ్ళి తెలుసుకొని ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిపోతుంది, ఈ పూజ ఎలా ఉండిపోతుంది, ఇదంతా షేర్ చేసుకోవడానికే ఈ యూట్యూబ్ వీడియో అనమాట. సో లెట్ దిస్ అడ్వెంచర్ బిగిన్స్. నేను ఇప్పుడు వెళ్తున్న ట్రైన్ నేమ్ వచ్చేసి బిలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్ అండ్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17481. ఆఫ్టర్ 1 hour లేట్ 4కి రావాల్సిన ట్రైన్ 5కి వచ్చింది. ట్రైన్ మెయింటెనెన్స్ ఈజ్ జస్ట్ ఓకే, మెయింటెనెన్స్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. బాడీ బాగా స్ట్రెయిన్ అయ్యేసరికి ట్రైన్ ఎక్కగానే నిద్రలోకి జారుకున్నా. లేచేసరికి మధ్యాహ్నం అయ్యింది. లంచ్ టైం రానే వచ్చింది. ఇంట్లో మమ్మీ చేసిన పులిహోరతో లంచ్ కంప్లీట్ చేసేసాను. మన ఏపీలో ఉన్న సీనరీ, ల్యాండ్స్కేప్స్ అండ్ నేచర్ని చూస్తూ ట్రైన్ జర్నీ చేసినట్టే అయితే తెలియట్లేదు. ఇప్పటివరకు చేసిన జర్నీ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకు. ట్రైన్ జర్నీ ఎంజాయ్ చేస్తూ ఆఫ్టర్నూన్ కాస్త ఈవినింగ్ అయింది, ఈవినింగ్ కాస్త నైట్ అయింది. అండ్ 9:30 అయ్యేసరికి మన డెస్టినేషన్ శ్రీకాళహస్తి చేరుకున్నాం. ఆఫ్టర్ 16 to 17 hours తర్వాత శ్రీకాళహస్తి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరలోకి వెళ్తే హోటల్స్ అయితే చాలా ఉంటాయి. మనకు నచ్చిన బడ్జెట్లో మనకు నచ్చిన హోటల్ అయితే చెక్ చేసుకొని చెక్ ఇన్ చేసేయడమే. ఆన్లైన్లో అయితే హోటల్స్ బుక్ చేయలేదు నేను. శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి నేనైతే ఆటో తీసుకున్నా శ్రీకాళహస్తి టెంపుల్కి. ఇక్కడ నియర్ బై హోటల్స్ చూస్తుంటే ఇక్కడ ఒక హోటల్ అయితే నచ్చింది, చెక్ ఇన్ చేసేసాను. సో ఇక్కడ నుంచి టెంపుల్ అయితే వాకబుల్ డిస్టెన్స్. అండ్ రేపు అయితే టెంపుల్ గురించి, రాహుకేతు పూజ గురించి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో డే 2 ఇన్ శ్రీకాళహస్తి. సో ఈరోజు అయితే మనం టెంపుల్ని అయితే విజిట్ చేద్దాం రండి. టెంపుల్ లోపలికి మొబైల్ ఫోన్స్ అయితే అలో చేయరు. నేను వెళ్ళి శివుని దర్శనం అయితే చేసుకొని వచ్చేసా. లోపల శివుని చూస్తుంటే అస్సలు 2 కళ్ళు అయితే అస్సలు సరిపోవు, అంగరంగ వైభవంగా ఉంది. నేను చేయించుకుందాం అనుకున్న రాహుకేతు పూజ రేపటికైతే పోస్ట్పోన్ చేసుకున్నాం, ఎందుకంటే రేపు చాలా మంచి రోజు అని. అండ్ శ్రీకాళహస్తి రాహుకేతు పూజకి చాలా ఫేమస్. ఎంత ఫేమస్ అంటే జపాన్ నుంచి వచ్చి కూడా జపానీస్ పీపుల్ ఈ రాహుకేతు పూజ అయితే చేయించుకున్నారు. టెంపుల్ గేట్ నెంబర్ 4 దగ్గర షాపింగ్కి అయితే చాలా స్టోర్స్ ఉన్నాయి. రాగి విగ్రహాలు, రకరకాల దేవుడికి సంబంధించిన ఐటమ్స్ అయితే దొరుకుతాయి. సో ఇది డే 2 అనమాట. రేపైతే మనం రాహుకేతు పూజ అయితే చేయించుకోవాలి. సో రాహుకేతు పూజ ప్రాసెస్ ఇవంతా రేపైతే మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడే రాహుకేతు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ వచ్చేసి మనం టోకెన్ తీసుకుంటే వాళ్ళే లోపల పూజ సామాగ్రి ఇస్తారు. అలాగే పూజ ఎలా చేయాలో పూజారి మనకైతే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏం టెన్షన్ లేకుండా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ రాహుకేతు పూజ వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే మంచి ఆరోగ్యం, సంపద ఇంకా శ్రేయస్సుని తెచ్చిపెడుతుంది.
అలాగే వ్యాపారంలో విజయం సాధించడానికి సహాయపడుతుంది. ఈవినింగ్ వచ్చేసి రుద్రాభిషేకం చేయించుకున్నాం. రుద్రాభిషేకం కూడా చాలా బాగా జరిగింది. అండ్ వైజాగ్లో ఉండే మా ఇంటికి ఈరోజే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇంతటితో అయితే నా యూట్యూబ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీకాళహస్తి.